ఎవరైతే మన ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో మనం ఎలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, అసలు మన జనరేషన్ ఎక్కడికెళ్తుంది అనే దాని గురించి ఈరోజు అసలు తెలుసుకుందాము. ఒక వీడియో చూసాను. లైక్ ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది నేను చూసాననమాట. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అరె! నిజమే కదా! ఇప్పుడున్న మన ఆడపిల్లలు ఏమైపోతున్నారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు? రేపు పొద్దున వచ్చిన తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయబోతున్నారు? వాళ్ళకొచ్చే ఛాలెంజెస్ అన్నీ కూడా ఏంట్రా అంటే, వాళ్ళు జీవించే విధానం బట్టి వాళ్ళకొచ్చే ఛాలెంజెస్ అన్నీ వస్తున్నాయి. అవి వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది వీడియో అనేది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి, చూడండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా చేయడానికి నాకు ఎంకరేజ్ ఉంటుంది. ఓకేనా? చాలా మంది కూడా ఏంటంటే ఎక్కువగా ఓవర్ వెయిట్‌గా ఉంటారు, లేదంటే బాగా అండర్ వెయిట్‌లో ఉంటారు. బేసికల్‌గా వాళ్ళు ఎత్తు తగ్గట్టు బరువు మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 5 ఫీట్ ఉన్నారనుకోండి. ఒక 50-55 కేజీస్ వెయిట్ ఉండొచ్చు. ఒక 6 ఫీట్ ఉంటే 60-70 కేజీస్ ఆఫ్ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు వాళ్ళు. కావాల్సిన దానికంటే వాళ్ళు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంటే గనక వాళ్ళకి చాలా హెల్త్ ఛాలెంజెస్ వస్తుంటాయి. ఇప్పుడు చూస్తున్నాము చాలా మంది ఆడపిల్లలకు కానీ పీసీఓడి, పీసీఓఎస్ అని హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. అసలు అవి ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు మన అమ్మ వాళ్ళకి కావచ్చు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవే కావు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం వస్తుందండి. రీజన్ ఏంటి? బేసికల్‌గా ఈ పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదు అంటే గనక షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ ఛానెల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయరా అంటే మెయిన్ రీజన్ ఏంట్రా అంటే మనం తీసుకున్న ఆహారం. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం అనేది ప్రాపర్‌గా ఉండదో అప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే టేస్ట్‌కి మరియు కలర్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి మనం తినేస్తుంటాం అన్నమాట మనకు తెలియకుండా. చాలామంది అంటుంటారు, మొన్న రీసెంట్‌గా నేను టెంపుల్‌కి వెళ్ళానండి. టెంపుల్‌లో పంతులు గారు అన్నారు నన్ను చూసి, "ఏ బాబు నువ్వు దీక్షలో ఉన్నావా ఏంటి?" అని అడిగారన్నమాట. నేనన్నాను, అలా ఏం లేదు పంతులు గారు. నార్మల్‌గా రామకోటి రాస్తున్నాను. మీ అందరికి తెలుసు కదా నేను రామకోటి రాస్తున్నానని. నార్మల్‌గా రామకోటి రాస్తున్నాను అని అంటే పక్కన ఇద్దరు ఆంటీస్ ఉన్నారు. ఆంటీస్ అంటున్నారు, "ఏంటి రామకోటి రాస్తున్నావు కదా! మరి రామకోటి రాస్తున్నప్పుడు చికెన్, మటన్ తినకూడదు కదా! తింటున్నానా?" అని అడిగారు నాకు. నేనన్నాను, "అవును ఆబ్వియస్‌లీ తినను కదా! జనరల్‌గా ఏదైనా మనం దీక్షలో ఉంటే ఏదైనా పూజ చేస్తున్నప్పుడు చికెన్, మటన్ తినము." వాళ్ళు అదే పనిగా తినకుండా ఉండాలా? తినకుండా ఉండాలా? తినకుండా ఉండాలా? అని అడుగుతున్నారు. నాకప్పుడు అర్థమైంది. ఏంటి ఇంత అట్రాక్ట్ అయిపోయారా నాన్ వెజ్‌కి? అంటే ఇంత అట్రాక్ట్ అయిపోయారా నాన్ వెజ్‌కి అనిపించింది నాకు. సీరియస్‌గా ఎంత ఫూలిష్ కదా! ఒకప్పుడు ఏదైనా ఫెస్టివల్ ఉంటే అంటే ఒకప్పుడు ఇన్ ద సెన్స్ మన తాత వాళ్ళ టైంలో ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఆ టైంలో మాత్రమే మాంసాహారం తినేవాళ్ళం. అవునా కదా! ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్‌గా అయిపోయిందన్నమాట. ఎంత స్మార్ట్‌గా అయిపోయిందంటే గనక మనం ఆర్డర్ చేస్తే మన ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. అవునా కదా! పక్క గల్లీలోనే చికెన్ సెంటర్ ఉంటుంది. అవునా కదా! పక్క గల్లీలోనే ఫ్రై ఫుడ్ సెంటర్స్ ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే పీపుల్ దే ఆర్ అట్రాక్టింగ్ అండ్ దే వాంట్ టు ఈట్ ద మోర్ నాన్ వెజ్ అన్నమాట. దట్స్ ద రీజన్. దాని వల్లనే వాళ్ళు ఒబెసిటీ ప్రాబ్లమ్స్ రావడము, హార్మోన్స్ ఇంబాలన్స్ అవ్వడము, పీసీఓడీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆహార విధానం ఏదైతే కరెక్ట్‌గా ఉండకపోతే అప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు కూడా అదే విధంగా వస్తాయి. చాలా మంది కూడా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్‌కి గానీ, పబ్స్‌కి గానీ బాగా అలవాటైపోయారు. నైట్ ఔట్స్ అని చెప్పేసి. ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్లనే చాలా మంది కూడా ఓవర్ వెయిట్ అయిపోవడము, లేదంటే అండర్ వెయిట్‌కి రావడము, లేదంటే ఒబెసిటీ లేదంటే షుగర్, బీపీ, థైరాయిడ్ అనే హెల్త్ ఛాలెంజెస్ రావడం జరుగుతుంటుంది. నేను చాలా మంది సజెస్ట్ చేస్తానన్నమాట. వన్ టైమ్ రైస్ తినండి. బేసికల్‌గా ఏందంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే లైక్ ఇప్పుడున్న రైస్ క్వాంటిటీ ఏదైతే క్వాలిటీ ఏదైతే ఉందో అది అంత మంచిది కాదని మనందరికీ తెలుసు. అవునా కదా! తక్కువ రైస్ తినండి, క్వాంటిటీ రైస్ తినండి, మీకెంత కావాలో అంతే తినండి, అంతకన్నా ఎక్కువ తినకండి అని మనము ఎన్ని సార్లు చెప్తున్నాము. డాక్టర్స్ కూడా ఎన్ని సార్లు చెప్తున్నారు, డైటీషియన్స్ కూడా ఎన్ని సార్లు చెప్తున్నారు. బట్ ఎవరూ వినట్లేదు. తింటే కడుపు నిండా తినేయాలి. అసలు ఊపిరి ఆడకపోయినంతగా తినేయాలి. రియల్‌గా అలా తినొచ్చా? అలా తినకూడదండి.
బేసికల్గా మన స్టమక్కి మినిమం 70% ఆఫ్ ఫుడ్ అనేది ఫుల్ చేయాలి. రిమైనింగ్ ఏదైతే 30% స్పేస్ ఉంచాలి. ఎందుకని? ప్రాపర్ డైజెషన్ అవ్వడం కోసం. స్టమక్ ఫుల్ ఫుడ్ తినేస్తే అప్పుడు ఫుడ్ ఎప్పుడు డైజెషన్ అవుతుంది? ఎప్పుడు మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది? సో ఏది కావాలో అదే తినాలి, ఎంత కావాలో అంతే తినాలి. అలా కాకుండా ఏది పడితే అది, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా తినేసాం అనుకోండి, ఖచ్చితంగా ఓవర్ వెయిట్కి వెళ్తాము, ఖచ్చితంగా హెల్త్ ఛాలెంజ్ వస్తాయి. తర్వాత ఎంత సమస్య వచ్చినా కూడా, మన ఆస్తులు అమ్ముకున్నా కూడా మనకున్న హెల్త్ ఛాలెంజ్కి డబ్బులు సరిపోవు. అవునా కదా? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా కూడా ఆరోగ్యం లేనిది ఆస్తి సంపద ఎందుకు? ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మంది కూడా మిలియనర్స్ ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, చాలా మంది మంచి మంచి వివిఐపీస్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ హెల్త్ పైన అంత ప్రయారిటీ చూపిస్తారా అంటే, బికాస్ ఆఫ్ ద రీజన్ హెల్త్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది నవ్ డేస్. చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి కూడా అది తెలియట్లేదు. వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, ఏంట్రా అంటే పొద్దున భోజనం చేసేసాము, మధ్యాహ్నం భోజనం చేసేసాము, నైట్ డిన్నర్ చేసేసాము, ఇంకా సరే పడుకున్నాం, మళ్ళీ పొద్దున్న లేసాం, వర్క్ చేసుకున్నాం, మళ్ళీ పొద్దున్న తిన్నాం, నైట్ మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ నైట్ తిన్నాం, మళ్ళీ పడుకున్నాం. అదే రొటీన్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, కానీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడైతే అలా లీడ్ చేయలేకపోతారో ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరే చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఒబిసిటీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఎంతమంది షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? మీ ఇంట్లో ఎంతమంది పెరాసిస్ అని లేదంటే ఏదో ఒక ప్రాబ్లం ద్వారా టాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు? సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ద రీజన్ ఎందుకు వస్తుందిరా అంటే, మనం తీసుకున్న ఆహారం బట్టి అదంతా ఉంటుందన్నమాట. మనం ఏం తింటున్నామో అదే మనం క్రియేట్ అవుతాం. మనం ఏం తింటున్నామో అలానే ఉంటాం. మనం హెల్తీ ఫుడ్ తింటే హెల్తీగా ఉంటాం, అదే అన్హెల్తీ ఫుడ్ తింటే అన్హెల్తీగా ఉంటాం. చాలా క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతున్నాయండి. ఫిట్ ఇండియా అని చెప్పేసి, మ్యారథాన్స్ అని చెప్పేసి చాలా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. చాలా మంది ప్రయత్నిస్తున్నారు, హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీఆర్ ఇన్ ద డేంజర్ జోన్. మన ఒబిసిటీలో స్టేజ్ 1లో ఉన్నాము, డయాబెటీస్లో స్టేజ్ 1లో ఉన్నాము. ఇండియాలో చాలా మంది కూడా ఒబిసిటీ ప్రాబ్లమ్స్తో, డయాబెటీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. బట్ ఎవరు కూడా ఏంటంటే హెల్త్ పైన ఫోకస్ పెట్టట్లేరు అన్నమాట. సో దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఏది పడితే తినేస్తుంటారు అన్నమాట. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు మనం ఎలా ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. రోజు పొద్దున్న లెగ్గానే ఖచ్చితంగా కూడా యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, లేదు అంటే ఇంకా డ్యాన్స్ వర్కౌట్స్ అని చేయండి. రోజు మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 మినిట్స్ వర్కౌట్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావా, ఒకవేళ నువ్వు డే షిఫ్ట్ చేస్తున్నావా, అది సెకండరీ. నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తే ఈవినింగ్ చేయ వర్కౌట్స్, డే షిఫ్ట్ చేస్తే మార్నింగ్ చేయ వర్కౌట్స్. షిఫ్ట్స్ మ్యాటర్ కాదు, నీకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఖచ్చితంగా 20 నుంచి 30 మినిట్స్ వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేయడం వల్ల బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతాయి, క్యాలరీస్ బర్న్ అయితే మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అయితే ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం. రెండోది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. సో కావాల్సిన ఎక్కువ తీసుకోకూడదు. ఒకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. ఓట్స్ తినండి, లేదంటే ఇడ్లీ తీసుకోండి. సో రాగి జావ నిజంగా చాలా మంచిది తెలుసా. సో దాంట్లో కాల్షియం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ అది తినాలన్నా తీసుకోవాలన్నా కూడా చాలా మంది ఏమంటారు, అమ్మో వద్దురా బాబా, తినలేమురా బాబా అని డీల్ అయిపోతారు అనమాట. సో రాగి జావ అనేది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. సో రాగి జావ కూడా తీసుకోవచ్చు. సో మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకున్న బ్రేక్ఫాస్ట్ విటమిన్స్, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉండే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మీరు ఇవ్వాలి. లంచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెప్తున్నాను కదా, హెల్తీ లంచ్ మెయింటైన్ చేయండి. అంటే మీ బాడీకి ఎంత కావాలో అంతే ఇవ్వండి, హెవీగా ఇవ్వకండి, స్టమక్ ఫుల్గా తినకండి. 30% ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో స్టమక్ ఇవ్వండి ఆఫ్టర్ మీల్.
ఎలా తీసుకోవచ్చు మరి మన లంచ్ అనేది? లంచ్లో గుర్తుపెట్టుకోండి, కీరా, క్యారెట్, బీట్రూట్స్ ఉండాలి, కర్రీ ఖచ్చితంగా ఉండాలి, కర్డ్ లేదా మజ్జిగ ఉండాలి, లేదు అంటే ఇంకా రైస్ ఖచ్చితంగా మిలెట్స్, బ్రౌన్ రైస్, కొర్రలు, రాగులు, జొన్నలు, ఇవి ఖచ్చితంగా మనం మధ్యాహ్నం మీల్స్ యాడ్ చేసుకోవచ్చు. దాని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్త్కి మంచిది. చాలా మంది మధ్యాహ్నం తినకుండా వదిలేస్తారనమాట వెయిట్ లాస్ వల్ల అయితే కనుక. సో మధ్యాహ్నం ఖచ్చితంగా రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, కొర్రలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో నైట్ డిన్నర్ చూసుకుంటే చపాతీలు తీసుకోవచ్చు, జొన్న రొట్టెలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా నైట్ కొంచెం లైట్గా తీసుకోవాలి. సో ఇలా ఫాలో అవ్వడం వల్ల హెల్తీగా ఉంటాం. దాంతోపాటు చాలా మంది వాటర్ తాగంటారా అంటే కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కొని తాగేస్తారండి. రియల్గా కూల్ డ్రింక్ బాటిల్ తాగడం వల్ల మన బాడీకి ఏదైనా యూజ్ ఉందా? సో దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, బాడీకి హానికరం. సో ఇన్ని విధాలుగా మన బాడీకి మనం ఏదో ఒక రూపంలో మనం ఎఫెక్ట్ ఇస్తూనే ఉన్నాం. ఒక వాటర్ తాగితే బాడీలో ఉన్న ఎన్నో రకమైన డిసీజెస్ అనేవి సాల్వ్ అవుతాయి తెలుసా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల. సో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు నేను ఎన్ని లీటర్ వాటర్ తాగాలి అని? ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఒక 40 kgs ఉన్నారు, ఒకవేళ 60 kgs ఉన్నారు, ఒకవేళ 80 kgs ఉన్నారు అనుకోండి, దాని పరంగా తీసుకొని ఎన్ని లీటర్ల వాటర్ తాగాలని. ఖచ్చితంగా కూడా 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలండి. అండ్ ఖచ్చితంగా కూడా జ్యూసెస్ ఏదైతే ఉన్నాయో ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి, ఎక్కువగా హోమ్ ఫుడే సజెస్ట్ చేయండి. సో ఇలా ఫాలో అవడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అందరం హెల్తీగా ఉండడానికి బెటర్ హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా ఎందుకు ఆడపిల్లలకి నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే కనుక వాళ్ళు హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. వాళ్ళు హెల్తీగా ఉండకపోతే మనం అస్సలు హెల్తీగా ఉండలేం. ఎందుకంటే వాళ్ళే మనం టేక్ కేర్ అనమాట, వాళ్ళే మనం చూసుకుంటారు, వాళ్ళే మనం జాగ్రత్త చూసుకోవాలి. ఫుడ్ ప్రిపేర్ చేసేది వాళ్ళే, ఇంట్లో వర్క్ చేసేది వాళ్ళే, చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. మీకు తెలియదు కానీ ఆడపిల్లలు, ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు కావచ్చు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. రియల్లీ పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. వాళ్ళు హెల్తీగా లేరంటే అస్సలు మనం హెల్తీగా ఉండడం అస్సలు ఇంపాసిబుల్. సో అందుకని పట్ల ఆడవాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉండండి, మమ్మల్ని హెల్తీగా చూసుకోండి చాలు. సో అందుకని రోజు మార్నింగ్ మీకోసం సపరేట్ టైం కేటాయించండి, వర్కౌట్ చేయడం కోసం మీకోసం సపరేట్ టైం కేటాయించండి. బయట వాక్ వెళ్ళడం కానీ, బయటికి అవుటింగ్స్ వెళ్ళడం కానీ. సో ఇలా చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. ఒకవేళ మీరు ఒబిసిటీ స్టేజ్లో ఉన్నారా, ఒబిసిటీ నుంచి బయటికి రండి, వర్కౌట్ చేయండి. మొన్న రీసెంట్గా ఒక హౌస్ విజిటింగ్ వెళ్ళాను నేను. ఆ మేడం పేరు చెప్పకూడదు కానీ ఒక 120 kgs వెయిట్ ఉంటుంది తను. సో ఇన్వైట్ చేస్తారన్నమాట, సార్ ఇట్లా నేను వెయిట్ ఎక్కువగా ఉన్నాను, వెయిట్ లాస్ అవ్వాలి, సో ఐఎమ్ ట్రైంగ్ టు లూజ్ వెయిట్, సో నేను వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ చేస్తారని అడిగారు నాకు. సో నేను అన్నాను, డామ్ షూర్ మ్యామ్, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, మీ లొకేషన్ షేర్ చేయండి, ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పాను. సో మేడం ఏం చేస్తారంటే, లైక్ తను వెయిట్ లాస్ వల్ల ఇంట్రెస్ట్ ఉంది, బాడీ చెకప్ చేశాము, డైట్ చెప్పాను ఇలా చేయాలి ఇలా చేయాలని, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో ఆ మేడం ఎలా చేస్తుంది వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది? 120 kgs వెయిట్ ఉంది తను, ఖచ్చితంగా 60 to 70 kgs వెయిట్ రావాలి. తను షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, మోకాలు నొప్పులు వస్తున్నాయి, ప్రాపర్గా ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, లెగలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది తను ప్రాపర్ డైట్ చెప్పాను, ఇలా చేయాలమ్మా, ఇలా చేసుకోవాలి, ఇలాంటి ఫుడ్ ఉంటుంది, ఇలా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పాను. తను ఓకే అనింది. బట్ ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అన్నారు, లేదండి ఇవన్నీ కానిపడండి, చాలా చేసాం మేము, అస్సలు తిని చేయలేదు, తిని వల్ల కాదు, వదిలేసేయండి, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ టైం రాకండి అని చెప్పేసి మొహమ్మద్ అనేసారు. సో నేను అనుకున్నాను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళు తెలియని విషయం ఏంట్రా అంటే, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్తీగా ఉంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి మనం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము.
ఇక్కడ నుంచి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసము ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకోండి, ఖచ్చితంగా బెటర్ హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ఎవరికైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ గ్రేట్ డే. బాయ్.